మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తిరుపతి జిల్లా బాలాయపల్లి ఎస్ఐ కె గోపి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని సంఘమిత్ర కార్యాలయంలో మహిళా భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మహిళలు ఆపదలో ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్లోని శక్తి యాప్ ఏ విధంగా రక్షణ కవచంలో పనిచేస్తోందో డెమో ద్వారా వివరించారు. ఈవ్టీజింగ్, సైబర్ వేధింపులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, పోక్సో చట్టం ప్రాధాన్యతను వివరించారు. మహిళలకు రక్షణ కల్పించడమే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యం. ఏదైనా సమస్య ఎదురైతే ధైర్యంగా 112కి ఫిర్యాదు చేయండి. మీ వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని అధికారులు భరోసా ఇచ్చారు. సురక్షిత, ప్రమాదరహిత ప్రయాణం, హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేశారు. బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు కిటికీల నుంచి చేతులు బయటపెట్టరాదని, లైసెన్సులు లేకుండా, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపొద్దన్నారు. సిగ్నల్స్ ను చూసి రోడ్డు దాటాలని, వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడొద్దని, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఏటీఎం, బ్యాంకు ఖాతాల పిన్ నంబర్లు చెప్పొద్దని సూచించారు. 102 జెంట్స్తో కూడా ఒక గ్రూపు 2 గ్రూపులో ఉంటాయి. అది తప్ప మేజర్గా 99% మొత్తం మహిళలతోనే పనిచేస్తారు సార్. కానీ అమౌంట్ అనేది ఏ మహిళ అయినా సరే లోన్ తీసుకున్న తర్వాత జెంట్స్కే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ఇస్తారు. వాళ్ళ కుటుంబ అవసరాలు, బదులు కానీ ఏదైనా సరే ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ రికవరీకి వచ్చేటప్పటికి 99% వసూలు అవుతుంది. ఆ 1% ఏంటంటే జెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళిన వాళ్ళని దూషించడం కానీ అలాంటివి చేసినప్పుడు వాళ్ళు చాలా కొన్ని దగ్గర ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది వాటికి ఏ సెక్షన్ ఉంటుంది సార్? లేదా 112 అమ్మా మీ పోలీసు ఏదైనా గొడవ జరుగుతుంది ఏదైనా అయినప్పుడు ఇమీడియట్గా 112 లేదా 100 కలకపోతే ఇమీడియట్గా 112 చేయండి. 100 కొంచెం బిజీ ఉంటుంది అప్పుడప్పుడు. 112 చేస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. సైబర్ క్రైమ్ సంబంధించి అమ్మా జరగక ముందు ప్రివెన్షన్ ఇంపార్టెంట్. ఎట్లా చేయొచ్చు అంటే సింపుల్గా 2-3 మాటల్లో మాట్లాడేస్తాను. అమ్మా మీకు దయచేసి చెప్తున్నాను, ఏ బ్యాంక్ కూడా మీకు ఫోన్ చేయడు, ఏ బ్యాంక్ కూడా మీకు పర్సనల్ నుంచి లోన్ ఇవ్వడు. మీరు వెళ్ళి అడిగితే తప్ప ఎవరు. దయచేసి ఎవరు కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరో షేర్ చేయండి. మీ ఆధార్ కార్డు పెట్టండి, మీది ఎక్స్పైర్ అయిపోయింది, మీ అయిపోయింది, మీ కార్డు ఎక్స్పైర్ అయిపోయింది, మీ క్రెడిట్ కార్డు ఎక్స్పైర్ అయిపోయింది, మీ ఓటీపీ చెప్పండి. అది అని చెబితే మాకు తెలుసులేరా మేము వెళ్ళి తీసుకుంటామని చెప్పండి. ఒకటే మాట. దయచేసి అవి షేర్ చేయకుండా చాలు. మీ ఇన్ఫర్మేషన్ చెబుతారమ్మా. మీ డేటా కొన్నిసార్లు మన డేటా చోరీ అవుతుంది. మనం చాలా దగ్గర మన డేటా ఇస్తాం. సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ మీ డేటా అంతా ఫీడ్ అయి ఉంటుందా వెలుగు ఆఫీస్లో, దాన్ని డ్రాగ్ చేస్తే మీ ఆధార్ కార్డు అంతా వచ్చేస్తాయి అక్కడ. వాడు మీకు అన్నీ చెప్తాడు ఫోన్ చేసి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇదేనమ్మా వెరిఫై చేయండి ఒకసారి అని చెబుతాడు. మీకు ఓటీపీ వచ్చిండు. వాడు చెప్పడం వాడు డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో కొనేస్తున్నారు వస్తువులు. ఈ ఆన్లైన్లో వస్తువులు కొనడం వల్ల ఎవడు డేబుల్ ఏమవుతుందో తెలుస్తలేదు, ఏం జరుగుతుందో తెలుస్తలేదు. తర్వాత ఒకవేళ వాడు మనం కేసు కట్టా వాడు ట్రేస్ చేయడానికి వాడు ఈ దేశంలో ఉంటే బాధలేదు, వాడు పక్క దేశంలో ఉంటాడు. మీకు వెళ్ళి రావాలంటే దానికన్నా 10 రెట్లు ఎక్కువ కాస్ట్ అవుతుంది. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జరగక ముందే మనం ఇది చేయడం బెటర్. ఇంకోటి, ఎవరైతే సోషల్ మీడియా వాడుతున్నారో, ఇక్కడ ఉన్నవాళ్ళకి ఎంతమందికి ఉందో తెలియదు నాకు తెలియదు, ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చేస్తూ ఉంటారు. బట్ మీరు చేయాల్సింది, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ దాన్ని ప్రైవసీ పెట్టుకోండి దయచేసి. ఎవరైతే వాడుతున్నారో వాడే వాళ్ళే చెప్తున్నాను నేను. ఎంతమంది తెలుసు నాకు తెలియదు. ఎనమాల ఉండే వాళ్ళందరూ కొంచెం తెలుసు, వాళ్ళంతా ఎంప్లాయీస్ కాబట్టి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అది. బట్ ఒకటి, మీరు ఫేస్బుక్ వాట్సాప్ ఫేస్బుక్ వాడుతున్నారు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. అమ్మా ఎవడో ఒకడు అనాథరైజ్డ్ పర్సన్ మీకు మెసేజ్ చేశాడు. మీరు ఏం చేయొచ్చు, వాడితో కంటిన్యూస్గా చాట్ చేసి వాడు ఏంటి, వాడు ఎవరాలి అది తెలుసుకుని వాడి పెట్టే కన్నా వాడిని బ్లాక్ చేస్తే సరిపోతుంది కదా. బ్లాక్ చేయొచ్చు కదా, ఆప్షన్ ఉంది కదా, మీ దగ్గరే ఉంది కదా. ట్రబుల్ షూట్ అనేది మీ దగ్గరే ఉంది, కానీ మీరు దానికి వారు, అదే ప్రాబ్లం. ఇంకోటి ఏంటి, మీ ఫోటోలు మా ఎవరెవరో తీసి మార్క్ చేశారు సార్ అంటారు. మీరేం చేస్తారు, క్రియేట్ చేసినప్పుడు దాన్ని పబ్లిక్ అని పెట్టేస్తారు. పబ్లిక్ అంటే ఎవరైనా మీ పేరు, సపోజ్ మీ పేరు తెలుసు, మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా కష్టం. అప్పుడు ఏం చేస్తాను, వాడు పేరు కొడతాడు. పేరు కొట్టగానే మీ ఫోటోలు ఎవరు కూడా ఎత్తుకుంటాడు. అదే మీరు పబ్లిక్ కాకుండా ప్రైవేట్ అని పెట్టారు అనుకోండి, నీకు ఫ్రెండ్ అని ఎవరిని యాక్సెప్ట్ చేస్తావో వాడు మాత్రమే చూడగలడు. అంటే ఎవడు నీకు తెలుసో వాడు మాత్రమే నీకు చూడగలడు. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నీ ఫేస్బుక్ కానీ ప్రొఫైల్ కానీ ఏమి కూడా అతను యాక్సెప్ట్ చేయలేడు, చూడలేడు. ఇప్పుడు వాడుతున్న 2 ఎక్కువ ట్రెండీగా ఉంది. ఫేస్బుక్ వాడుతున్నారు, లేదా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు రీల్స్ పెట్టడం కోసం. సో ఈ 2 కొంచెం సెక్యూర్గా పెట్టుకోండి దయచేసి. వాళ్ళు ఏమన్నా వాళ్ళు మాట్లాడే పబ్లిక్ ఉంటే దాన్ని మార్చుకుని ప్రైవేట్గా పెట్టుకోండి. మీ ఫొటోస్ కానీ లేదా ఇంకోటి కానీ లాగిన్ చేయండి. ఒక ఇన్సిడెంట్ ఇట్లాగే జరిగింది, దాన్ని ఫైదా తీసుకెళ్ళలేదు. ఏం జరిగిందంటే ఒక అమ్మాయికి వాడికి వేరే అమ్మాయికి ఇది ఉందంట. 7 మంది గొడవ జరిగింది, 2 అమ్మాయిలు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయిని బ్యాడ్ చేయడానికి ఈ ఫోటో తీసుకుని
దాన్ని గందరగోళం చేసి వేరేగా మార్చేసేసి పెట్టేసింది. వాడు తీసుకొచ్చి కూర్చోబెట్టేదానికి జరిగింది సార్ అని. అంతలాగా ఎందుకు? ట్రబుల్ షూట్ మీ దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి అందరూ ఎందుకు అంటున్నాడు. సో మీరే దాన్ని సెక్యూర్గా పెట్టుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? జాతర మహోత్సవ ఆహ్వానం. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కొలువై ఉన్న శక్తి స్వరూపిణి భక్తుల కోరికలు తీరుస్తూ మా పాలిట కల్పతరువై మా గ్రామ దేవత శ్రీ మొలక పోలేరమ్మ తల్లికి 25 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న మా ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి సాదరంగా సుస్వాగతం పలుకుతూ మే 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఉత్సవాలలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీ రాగాల శివకృష్ణ, తెలుగు యువత మండల అధ్యక్షులు, ముతుకూరు మండలం మరియు కృష్ణపట్నం గ్రామస్తులు.